నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాత్రం పిల్లలకు నచ్చే రెసిపీతో వచ్చాననమాట. చెయ్యడం చాలా అంటే చాలా ఈజీ. పెద్దగా శ్రమ పడాల్సిన పని లేకుండా బిస్కెట్స్ తోటి ఇలాగ డోరా కేక్స్ చేయొచ్చు. మధ్యలో చాక్లెట్ ఫ్లేవర్ తోటి సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంటదనమాట. ప్రతి పిల్లలకి నచ్చే రెసిపీ. పిల్లలకి ఇలాగా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్నాక్స్‌కి ఇలాగ బాక్స్‌లో పెట్టిచ్చారనుకోండి, బాక్సులు ఖాళీ చేసి తీసుకొస్తారు. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. అండ్ ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నేనైతే బిస్కెట్స్ తీసుకుంటున్నాను. ఒక 5 బిస్కెట్స్. అవి కూడా హ్యాపీ బిస్కెట్స్ అంటారు కదా! చాక్లెట్ ఫ్లేవర్‌తో ఉండే బిస్కెట్స్. ఆ బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాననమాట. వీటన్నిటిని ఒక ప్లేట్‌లో తీసేసుకొని వీటిని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. మనకి దోసల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా యాడ్ చేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్‌లో తీసుకొని ఇందులో ఒక ఫుల్ ప్యాకెట్ ఈనో పౌడర్ అయితే వేసుకోండి. లేదంటే మీరు బేకింగ్ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. వంట సోడా లేకుండా బేకింగ్ పౌడర్‌నైనా లేదంటే ఈనో ప్యాకెట్‌నైనా రెండిట్లో ఏదో ఒకదాన్ని యూజ్ చేసి మనము ఈ రెసిపీ తయారు చేయొచ్చనమాట. వంట సోడా వంటికంత మంచిది కాదని ఈ మధ్య చెప్తున్నారు కదా! దాన్ని స్కిప్ చేయడానికి ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి. అండ్ నేనైతే మధ్యలో చాక్లెట్ ఫిల్లింగ్ కోసం అయితే ఇక్కడ నేను డైరీ మిల్క్ తీసుకుంటున్నాను. దీన్నైతే బైట్స్‌లా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దోసల పెనం పైన కొంచెం బటర్ ఏయండి. నెయ్యి, నూనె అస్సలొద్దు. బటర్ ఏస్తేనే దీని టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి మనం చేసుకున్న బ్యాటర్‌ని ఒక గరిటెడు వేసుకొని మధ్యలో చాక్లెట్ వేసి చాక్లెట్ కవర్ అయ్యే విధంగా మళ్ళీ కొంచెం బ్యాటర్‌ని దాని పైకించి వేసుకోండి. పిల్లలకి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. వాళ్ళకి ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ తోటి కలిపి ఈ కేక్స్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడతారు. టేస్ట్ కూడా అంతే బావుంటదనమాట. చూడండి సాఫ్ట్‌గా వన్ సైడ్ కుక్ అయిపోయిన తర్వాత ఈజీగా మనకది డీమోల్డ్ అయిపోతుందనమాట. పెద్దగా శ్రమ పడాల్సిన పని లేకుండా. అంతే రెండు వైపులా కాల్చేసి పిల్లలకి స్నాక్స్‌కి బాక్స్‌లో పెట్టించారనుకోండి, అసలు బాక్సులు ఖాళీగా మన ఇంటికి తిరిగొచ్చేస్తాయనమాట. అంత ఇష్టపడి తింటారు. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే మా పిల్లలకి ఇలా చేశాననమాట. వాళ్ళకైతే బాగా నచ్చింది. ఆఫ్‌కోర్స్ డెఫినెట్‌గా ఏ పిల్లలకైనా నచ్చి తీరుతుంది. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల చాక్లెట్ కరిగిపోయి ఎంత బాగా కేక్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూసారా? ప్రతి బైట్‌లో పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.